ఇది అండి మేము ఉండే ఏరియా అయితే నకరేకల్లా. సారీ అండి మా ఊరు చెప్పొద్దు, చాలా అంటే చాలా దూరం అయితే వచ్చేసినాం మేమైతే. ఓకేనండి, మా తమ్ముళ్ళు అందరూ మాకు రోజు వస్తారులే, కానీ ఊరికి దూరం అయిపోయింది, కానీ ఇల్లు మంచిగా అయితే దొరికిందండి మాకైతే. అమ్మ రిటైర్ అయిపోయిందండి, మేము కూడా ఇలాంటి ఇల్లే కొనుక్కుంటాం. ఓకేనండి, ఇప్పుడు నేను చేసే పని అయితే మీరు ఒక్కసారి అయితే చూడాలి, ఇంకా అంతే, ఏం లేదు. అలా వీడు పైకి అయిపోయిందండి. చెడ్డీ మిర్చి మాట్లాకారం అయితే కొడతాను అయితే. ఓకేనా, తెల్ల తెల్లగా ఉంది వాతావరణం నాకైతే. నాకైతే తినాలనిపిస్తుందండి కారం అయితే. మా మమ్మీ ఫంక్షన్కి అయితే వెళ్ళి ఇంట్లో పిల్లలు స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. జర ఘాటు వస్తుందండి, కాకపోతే పిల్లలు లేనట్టు కొట్టుకుంటా. అమ్మ కూడా ఉండదు ఇంట్లో. నేనైతే ఇబ్బంది పడుకుంటా, నేను చేసుకున్నాను ఆ పని అయితే. ఓకేనండి, ఇలా అయితే వేసుకొని ఇష్టం నేను కారం అయితే కుట్టే విధానం అయితే నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఉప్పు అయితే కొద్దిగా వేడి చేసుకుందామండి దీంట్లో అయితే. ఓకేనా, కొద్దిగా కరివేపాకు అండి, ఉప్పులో మనం అయితే కొద్దిగా వేయించుకుందాం దీన్ని అయితే. ఒక 2 స్పూన్ల జీలకర్ర తీసుకుందామండి దీంట్లో. ఇది అయితే అయిపోయిందండి, పెద్ద పని ఉంది ఎలిమిట్ చేసేది. ఓకేనండి, అయితే అయిపోయిందండి. మంచిగా కరివేపాకు కూడా మంచిగా అయిపోయింది. ఓకేనండి, నేనైతే మీరు కథ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. మీరు ఘాటు బాగా వస్తుంది. మిర్చి బంద్ చేస్తుండి ఇక. నాష్టా కారం అయితే రెడీ అయిపోయిందండి.
ఇందులో డబల్ అయితే పోసేస్తున్నా. కానీ చాలా కష్టమైన ఫ్రెండ్స్ ఏదైతే అమ్మ ఎక్కడ దగ్గు. మా నాన్నమ్మ మా అమ్మ అయితే మంచిగా పెట్టేది, మేము తినేది. కానీ పని చేస్తే మనకు అర్థమైంది. ఓకేనా ఫ్రెండ్స్, లైక్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్.